all, welcome to Ravi Institute YouTube channel. ఈ వీడియోలో RRB ప్రీవియస్ ఎగ్జామ్స్ లో ఇచ్చిన ఈ సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్ ని డిస్కస్ చేద్దాము. 6 persons live on 6 different floors of the same building. ఒక 6 persons సేమ్ బిల్డింగ్ లో డిఫరెంట్ ఫ్లోర్స్ లో ఉన్నారు. వాళ్ళు ఇక్కడ లోవర్ నెంబర్ అనేది 1 2 అలాగా టాప్ మోస్ట్ ఫ్లోర్ అనేది 6 అని చెప్పేసి ఇచ్చారు. Q lives on odd number floor but not on the lowermost floor. Q అనే పర్సన్ ఆడ్ నెంబర్స్ లో ఉంటారు కానీ లోవర్ మోస్ట్ కాదు అన్నారు. ఇక్కడ ఉన్న వాటిలో 1 3 5 1 లో ఉండరు అని చెప్తున్నారు కాబట్టి ఎయిదర్ 3 or 5 లో Q అనే పర్సన్ ఉన్నారు. ఓన్లీ వన్ పర్సన్ లివ్స్ బిట్వీన్ Q అండ్ N. Q కి N కి మధ్యలో ఒక పర్సన్ ఉన్నారు. ఇక్కడ Q కి N అండ్ ఇక్కడ కూడా ఇంకొక పాసిబిలిటీ ఉంటుంది. సో ఇంకొకటి కూడా తీసుకుందాం మనం. సో ఇక్కడ Q ఇది వచ్చేసి వన్ పర్సన్ N. ఓన్లీ వన్ పర్సన్ లివ్స్ బిట్వీన్ Q అండ్ N. R లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ Q. R Q కి ఇమీడియట్ అబౌవ్ లో ఉన్నారని చెప్తున్నారు. ఓన్లీ 2 people లివ్ బిట్వీన్ O అండ్ Q. O కి Q కి మధ్యలో ఓన్లీ 2 persons ఉన్నారు అంటున్నారు. ఇక్కడ ఓన్లీ O. And if P lives immediately above R, where does M live? Immediate R ki immediate lo above lo P అన్నారు. ఇక్కడ పాసిబిలిటీ లేదు. R కి ఇమీడియట్ అబౌవ్ P, ఇక్కడ R కి ఇమీడియట్ అబౌవ్ P అంటే ఇక్కడ పాసిబిలిటీ లేదు. సో ఇదే మనకి కరెక్ట్ పాసిబిలిటీ. సో రిమైనింగ్ ఉన్నది ఎవరు? M. సో ఫైనల్గా మనకు అడుగుతున్న క్వశ్చన్ కూడా వేర్ డస్ M లివ్? సెకండ్ ఫ్లోర్. సో D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మీకు ఇచ్చే టాస్క్ ఏంటి అంటే ఈ క్వశ్చన్కి మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోస్ కోసం రవి ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.